విజయ్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో మాత్రం జీరో అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఆగస్టు 14వ తారీఖు నాడు తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ లెఫ్ట్ లీనింగ్ పార్టీలు చేపట్టబోయే ప్రొటెస్ట్లల్లో విద్యార్థులు యువకులు పార్టిసిపేట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేస్తే కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆగస్టు 17వ తారీఖు నాడు స్పష్టమైన ఆదేశాలని విడుదల చేసింది, ఒక ప్రకటనని విడుదల చేసింది. అయితే లెఫ్ట్ లీనింగ్ పార్టీలు వీళ్ళ అలయన్స్ల భాగమైన కాంగ్రెస్ పార్టీ యొక్క ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు విజయ్ ఏం చేసినాడంటే ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుండు. ఇక్కడ స్పష్టంగా ఏమర్థమవుతుంది మనకి, విజయ్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో జీరో. మిత్రపక్షాల ఒత్తిళ్లకి తలొగ్గి, కాక్రోచ్ జనతా పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టే నిర్ణయాలు తీసుకుంటుండు విజయ్ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. టీవీకే గవర్నమెంట్ ఆస్క్డ్ స్కూల్స్ పోలీస్ టు స్టాప్ స్టూడెంట్స్ ఫ్రమ్ జాయినింగ్ కాక్రోచ్ జనతా పార్టీ లెఫ్ట్ ప్రొటెస్ట్, రివోక్స్ ఆర్డర్ ఆఫ్టర్ బ్యాక్లాష్. మరంత భయం ఉన్నోన్వి ఆదేశాలను ఎందుకు జారీ చేయాలి? ఆగస్టు 14వ తారీఖు నాడు ఆదేశాలను జారీ చేస్తే కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టమైన విధి విధానాలతోటి ఒక ప్రకటనను విడుదల చేసింది. దాంట్లో ఏమని పొందుపరిచింది, ఆగస్టు 20 కల్లా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కి ఒక స్పష్టమైన నివేదికను కూడా సమర్పించాలని చెప్పింది. కానీ 20వ తారీఖు రాకముందే 19వ తారీఖు నాడే మిత్రపక్షాల ఒత్తిళ్లకి, కాక్రోచ్ జనతా పార్టీ అధినేతల ఒత్తిళ్లకి తలొగ్గి ఈ బొద్దింకలకు తలొంచి ఈరోజు సినిమా హీరో, రాజకీయాలలో జీరో ఇట్లాంటి నిర్ణయాలను తీసుకొని ఆ నివేదికని, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవడం నిజంగా సిగ్గుచేటని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ ఏమని చెప్పిండానంటే, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టబోయే ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు దెబ్బతింటుందని, కేసుల పాలవుతారని, కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని, కాబట్టి ఇట్లాంటి దేశద్రోహుల ఎమ్మటి తిరగొద్దని, వాళ్ళు చేసే ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేయొద్దని ఆదేశాలను జారీ చేసి. కానీ ఏమైంది, మళ్ళీ అలాంటి దేశద్రోహులకి, అలాంటి బొద్దింకలకి తలొగ్గి, ఈ లెఫ్ట్ లీనింగ్ పార్టీలకి తలొగ్గి ఈరోజు ఆదేశాలను వెనక్కి తీసుకుంది. అలాగే ఆదేశాలలో ఏమన్నదంటే, కాలేజ్ ఆఫ్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మిగిలిన టెక్నికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు కూడా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లలో, లెఫ్ట్ లీనింగ్ ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేయొద్దని చాలా స్పష్టమైన ఆదేశాలను పొందుపరిచారు. అదేవిధంగా ఆ స్కూల్ మేనేజ్మెంట్లు, పోలీసులు, అలాగే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, వివిధ డిపార్ట్మెంట్ల మధ్యలో సంయుక్తంగా సమన్వయం వహించి విద్యార్థులు ఆకర్షితులు కాకుండా చూడాలని, ప్రొటెస్టులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినాక ఇట్లాంటి వెనకడుగు వేయడం అనేది నిజంగా సిగ్గుచేయటని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆగస్టు 14వ తారీఖు నాడు సీఎం విజయ్ ఆదేశాలను జారీ చేసిన వెంటనే బీజేపీకి సంబంధించిన యువ నాయకుడు వినోద్ పి షెల్వం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటిదో ఒకసారి చూద్దాం. ది లెఫ్టిస్ట్ అవుట్ఫిట్స్ అండ్ ద కాక్రోచ్ జనతా పార్టీ ఆర్ నథింగ్ బట్ ఏజెంట్స్ ఆఫ్ క్యూస్. Their leaders confuse, mislead and let the students fend for themselves while they go back into their 8 to 9 lakh worth monthly rental homes. అంటే ఏమంటున్నానంటే, ఈ లెఫ్టిస్ట్ అవుట్ఫిట్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అయినా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ అయినా, ఇంకొన్ని మావోయిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీతో ఉన్న ఏ రకమైన లెఫ్ట్ లీనింగ్ పార్టీలైనా కూడా, అదేవిధంగా బొద్దింకలైనా కూడా వాళ్ళ లక్ష్యం ఒకటే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వాధికారులపై దాడులు చేయడం. అట్లా దాడులు చేయడం కారణంగా వీళ్ళు చైనా ఏజెంట్ల లెక్క, పాకిస్తాన్ ఏజెంట్ల లెక్క, అమెరికా ఏజెంట్ల లెక్క మారి భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అభిజిత్ దీప్కే సౌరవ్ దాస్ అనేటోడు మీ ముందుకు వస్తారు, వచ్చి ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, వాళ్ళ అడుగుజాడలో నడవాలని ప్రసంగాలు చేస్తారు. ప్రసంగాలు చేసిన తర్వాత మీరు నమ్మి ఆ ప్రసంగాలకు మద్దతు తెలిపి ఉర్రూతలూగితే మిమ్మల్ని నడిదారిలో వదిలిపెట్టి, నడి బజార్లో వదిలిపెట్టి పోతారు. వాళ్ళు మాత్రం సుమారు ఒక 8 నుంచి 9 లక్షల రూమ్ రెంట్ ఉండే ఆ అపార్ట్మెంట్లలో స్టే చేస్తారు, లగ్జరీగా లైఫ్ని లీడ్ చేస్తారు అని ఇక్కడ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అప్రిషియేట్ ద టీవీకే విజయ్ హెడ్ క్వార్టర్స్ గవర్నమెంట్ ఫర్ పాసింగ్ దిస్ డైరెక్టివ్స్. ఈ ఆదేశాలను జారీ చేసినందుకు విజయ్కి ధన్యవాదాలు కూడా చెప్పిర్రు. అదేవిధంగా ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోకూడదని ఏమంటాం అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకనంటే ఈరోజు విజయ్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ మిత్రపక్షంతో కలిసి పనిచేస్తున్నది, కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తున్నది. కాబట్టి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోకూడదు. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు, యువకుల భవిష్యత్తు దెబ్బతింటది. కాబట్టి వాళ్ళ ఒత్తిళ్లకు తలొగ్గొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా అదే ట్వీట్లా ఇక్కడ మెన్షన్ కూడా చేసిండు, ఒక అటాచ్మెంట్ కూడా చేసిండు ఆ ఆదేశాలను చూడండి.
ఈ ఆర్డర్ కాపీలా క్లియర్గా స్పష్టంగా మనం చూస్తున్నది ఏంటంటే 17వ తారీఖు నాడు ఈ ఆదేశాలను జారీ చేసిర్రు, 19వ తారీఖు నాడు ఆదేశాలను వెనక్కి తీసుకురు. మరి ఇంత భయం ఉన్నోళ్ళు హీరోలు ఎట్టయితారు? వీళ్ళు రాజకీయ జీరో లేదు కదా. ఆన్ ది అదర్ హ్యాండ్, ది కాక్రోచ్ జనతా పార్టీ స్ట్రాంగ్లీ అబ్జెక్టెడ్ టు ద నోటిఫికేషన్ అండ్ యాజ్ సౌరవ్ దాస్ టర్న్డ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లాజికల్ అండ్ ఇర్రేషనల్, సీకింగ్ ఇట్స్ ఇమీడియట్ విత్డ్రాయల్. అంటే 17వ తారీఖు నాడు ఆదేశాలను జారీ చేయంగానే సౌరవ్ దాస్ ఏమన్నాడంటే ఇది రాజ్యాంగ వ్యతిరేకం అంట, ఇల్లాజికల్ అంట, అలాగే ఇర్రేషనల్ అంట. అంటే ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నదంట ప్రభుత్వ అధికారుల మీద, ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయొచ్చు, వాటిని కాన్స్టిట్యూషన్ అని చెప్పొచ్చు. మన జంతర్ మంతర్లో ఏం జరిగిందండి? సుమారు 2837 మంది క్రిమినల్స్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లలో పార్టిసిపేట్ చేసిర్రు. అందులో సుమారు 100 మంది మీద పోక్సో కేసులు ఉన్నాయి, కొంతమంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి. వాళ్ళే ఈ ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేసిర్రు, పోలీసుల మీద దాడులు చేసిర్రు. వీళ్ళు చేస్తేనేమో కాన్స్టిట్యూషనల్. ఇలాంటి చర్యలకి పాల్పడకుండా ఉండడానికి విద్యార్థులని మంచి క్రమంలో నడపాలి, మంచి మార్గంలో నడపాలని ఏదైనా ఆదేశాలను జారీ చేస్తే మాత్రం అవి అన్కాన్స్టిట్యూషనల్ అయితే అంట. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటిదనంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయంగానే ఆ ప్రొటెస్ట్లు సక్సీడ్ అయిన ఒక భ్రమలో ఉన్నారు. అయితే మనం ఇక్కడ అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లు ఎట్లా టర్న్ తీసుకున్నాయో ఒకసారి మనం ప్రతి ఒక్కరం ఆలోచించాలి. However, the agitation soon turned violent when authorities were attacked during a march towards the parliament. Furthermore, the CJP platform turned into a space for opposition parties. Azadi slogans and anti-Hindu sentiments characterized by crude language and abusive terms even directed at Prime Minister Narendra Modi and his late mother. Agitations సుమారు ఒక 35 రోజుల పాటు శాంతియుతంగా జరిగినప్పటికీ ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనాయో, జూలై 20వ తారీఖు నాడు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే రాహుల్ గాంధీ చేసిన పని ఏంటిది? మల్లికార్జున ఖార్గే బర్త్డే అని చెప్పిపోయి పక్కనే ఉన్న నరేంద్ర మోదీ గారి ఇంటిని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు ఆ రోడ్డు మీద బైఠాయించారు. అంటే అదంతా దేనికోసం? ఇంటర్నేషనల్ మీడియాల వార్తల కోసం, టీఆర్పీ కోసం. ఏదో ఘనకార్యం చేసినట్టు విర్రవీగుతారు, ఆ క్రెడిట్ మొత్తం చోరీ చేస్తారు. ఆ తర్వాత అదే ప్రొటెస్ట్లు ఏం జరిగినాయి? ఆజాదీ స్లోగన్స్, యాంటీ నేషనల్ స్లోగన్స్. ఎందుకు జరిగినాయంటే సీజేపీ అంటే నథింగ్ బట్ బీ టీమ్ ఆఫ్ ఉమర్ ఖలీద్ తుకుడే గ్యాంగ్. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క బీ టీమ్ కాక్రోచ్ జనతా పార్టీ అని అంటే. కాబట్టి యాంటీ నేషనల్ స్లోగన్స్ చేసిర్రు అక్కడ. అలాగే యాంటీ హిందూ సెంటిమెంట్స్, ప్రకాష్ రాజ్, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్రొటెస్ట్లకు మద్దతుగా యాంటీ హిందూ స్టేట్మెంట్స్ లేకుండా ఉంటాయా? చాలామంది సీజేపీ ప్రొటెస్ట్లకు మద్దతు తెలిపిన వాళ్ళు హిందూ ధర్మం మీద, హిందూ దేవీ దేవతల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేసిన వారే, ఆ హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేటట్టు మాట్లాడిన వారే. స్వయంగా నరేంద్ర మోదీ గారి మీద, నరేంద్ర మోదీ గారి దివంగత తల్లి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సో ఇట్లాంటి వాళ్ళు ఈరోజు అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లాజికల్, ఇర్రేషనల్ అని మాట్లాడుతారు. మరి దీన్ని ఎట్లా సమర్థించాలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికైతే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మళ్ళొకసారి స్పష్టంగా తన చర్యలతోటి నిరూపించుకున్న విషయం ఏంటంటే విజయ్ అనే వ్యక్తి కేవలం సినిమాలలోనే హీరో, రాజకీయాలలో జీరో.